మనకి ఇప్పుడు బతుకమ్మ అంటేనే కవితక్క, ఇప్పుడు జాగృతి అయి సపరేట్ అయిపోయినాక కవితక్క అయితే ఇక్కడ లేదు, మీకు ఆమె లేని లోటు కనిపిస్తుంది. అసలు మీకు ఏమనిపిస్తుంది ఈసారి కవితక్క లేనందుకు బతుకమ్మ సెలబ్రేషన్స్ లో? కవితక్క లేని లోటు అనేది కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు కాబట్టి కంపల్సరీగా ఉంటుంది. కానీ ఏంటి అంటే కొన్ని సందర్భాలలో కొంచెం ఏదో వాళ్ళు ప్రతిదానికి కవితక్కని టార్గెట్ చేయడము, అన్నిట్లో ఒక లేడీని ఎంతమంది ఉన్నా కానీ లేడీస్ని కంపల్సరీగా వాళ్ళు టార్గెట్ చేస్తారు కదా. ఇప్పుడు నేనన్నా ఒక లీడర్ ఉన్నా ముషిరాబాద్ నుంచి, నేను ఒక్కదాన్ని ఏదైనా గ్రాండ్గా ప్రోగ్రామ్ చేశాను అనుకో, కంపల్సరీ జెంట్స్ అనేది వస్తుంది. అట్లనే కవితక్క కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేద్దాము, అందరికీ న్యాయంగా నించుదామంటే కవితక్కనే ఇది చేస్తున్నారు. మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు పండుగ మంచిగా జరుగుతుండే, ఇప్పుడు పార్టీ తరపున ఇట్లా బతుకమ్మ సంబరాలు జరుపుతుండడానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? చాలా డిఫరెన్స్. మా కేసీఆర్ సార్ మళ్ళీ రావాలి, మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇప్పుడు కొంచెం ఎలా అంటే సెలబ్రేట్ చేస్తున్నాం, కానీ సార్ లేడని చాలా బాధతో, ఎందుకంటే మా ఇంట్లో మన ఫాదర్ లేకపోతే ఎలానో అలా కేసీఆర్ సార్ లేరు కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. బతుకమ్మ పండుగ గురించి మీ మాటల్లో కొన్ని మాటలు చెప్పండి. అంటే కవితక్క ఉంటేనే మాకు బతుకమ్మ ప్రోగ్రామ్ అనేది గ్రాండ్. మా ఇంట్లో ఆడపడుచులేంది మేము ఏం మాట్లాడలేము దానికోసం. థ్యాంక్ యూ అండి.